ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని ఎల్జీ ఆదేశించారు. ఫైల్స్ రికార్డులు భద్రపరచాలని తాజాగా ఆదేశాలిచ్చారు. ఏ ఒక్క ఫైలు బయటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లుగా ఆ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. అధికారంలోకి వచ్చాక తొలి అసెంబ్లీ సమావేశంలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ఇప్పటికే ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కేజ్రీవాల్ అవినీతిపై సిట్ వేస్తామని బీజేపీ చెప్పింది. ఆప్ నేతల అవినీతిపై సిట్ వేస్తామని చెప్పేసి కూడా ఈసరికే ప్రకటించారు. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేశారు. బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న మరుక్షణమే సచివాలయాన్ని సీజ్ చేయాలని ఎల్జీ ఆదేశించారు. గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఆప్ అవినీతి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తోంది. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి పాలన మొత్తం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ క్యాంపెయిన్ ఫలితమే అప్రతిహతంగా విజయాన్ని నమోదు చేసిన కేజ్రీవాల్ ఆప్ మట్టి కరిచిందని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క ఫైలు బయటకు వెళ్లకూడదని ఎల్జీ ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ కావచ్చు, రికార్డులు కావచ్చు, వాటన్నిటినీ కూడా భద్రపరచాలని తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఏ ఒక్క ఫైలు బయటికి వెళ్లొద్దని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లుగా ఆ అవినీతిపై బీజేపీ వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తోంది. అధికారంలోకి వచ్చాక తొలి అసెంబ్లీ సమావేశంలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ఇప్పటికే ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కేజ్రీవాల్ అవినీతిపై సిట్ వేస్తామని కూడా బీజేపీ చెప్పింది. గత 10 ఏళ్లుగా ఆ అవినీతికి సంబంధించి సిట్ వేస్తామని ఎన్నికల క్యాంపెయిన్ లో బీజేపీ ప్రకటించింది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆ అవినీతిపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దానికి సంబంధించి కూడా విచారణ చేపడతామన్నారు. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని ఎల్జీ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని ఎల్జీ ఆదేశించారు. ఫైల్స్, రికార్డులు భద్రపరచాలని తాజాగా ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, బీజేపీ ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకున్న మరుక్షణమే ఏజీ ఆదేశాలు ఇచ్చారు. ఫైల్స్ అండ్ రికార్డులు భద్రపరచాలని ఏ విధంగా చూడాలి? ఈసరికే ఆదేశాలను పాటిస్తున్నారా? యాక్షన్లోకి దిగారా? ఎస్, చాలా కీలకమైనటువంటి అంశంగా చూడొచ్చు దేవి. ఎందుకంటే ఒకవైపు భారీ మెజార్టీతో ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అటు సమరాల్లో మునిగి తేలుతూనే మరో పక్క ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ పైన కూడా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే సమయంలో కొంతమంది అధికారులతో చాలాసార్లు వింటుంటాం, ప్రభుత్వాలు మారుతున్నటువంటి క్రమంలో ఫైల్స్ మాయం చేస్తారు, మళ్ళీ వాటిని తిరిగి పొందేందుకు కూడా కొత్త ప్రభుత్వానికి కష్టంగా మారుతుంది. సో అందుకోసమే చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా. ఏదైతే ఢిల్లీ సచివాలయంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఫైల్ కూడా బయటికి వెళ్ళడానికి లేదు. అంటే నిజం చెప్పాలంటే ఒక్క కాగితం ముక్క కూడా బయటికి వెళ్లేందుకు అవకాశం ఉండొద్దు అంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను వెంటనే జీఏడీ సైతం సెక్రటరియట్లో ఉన్నటువంటి మొత్తం అధికారులకు జారీ చేసింది. సో ఇప్పుడు సెక్రటరియట్ మొత్తం సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఫైల్స్ ను మూవ్ కాకుండా, అంతేకాదు ఇప్పటికిప్పుడు ఎటువంటి ఫైల్స్ మూవ్మెంట్ కూడా ఉండదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి, అంటే దాదాపు 5 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ పైన అటు ఆరోపణలు చేస్తూనే ఉంది. ఎన్నో అంశాల్లో ఇక్కడ అవినీతి జరుగుతుంది ఢిల్లీలో అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆరోపణలే కాదు, ఎన్నో కేసులు కూడా కేజ్రీవాల్ పైన నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా లిక్కర్ కేసు, దాంతోపాటు ఏదైతే పవర్కి సంబంధించినటువంటి కేసు, ఇంకోవైపు బస్సుల కొనుగోలుకు సంబంధించినటువంటి కేసులు, ఇంకోవైపు ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి కేసులు, ఇలా ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే అటు సత్యేంద్ర జైన్ కావచ్చు, కేజ్రీవాల్, మనోజ్ సిసోడియా పలు కేసులో వాళ్ళు జైలుకు కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి కేసు కూడా ఢిల్లీలో చాలా కీలకంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక ఏ ఫైల్ మిస్ అయినా సరే వాళ్ళ పైన రేపు చర్యలు తీసుకోవాలంటే ఇబ్బంది తలెత్తుతుంది. అందుకోసమే ఎల్జీ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ప్రచార సమయంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి పైన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో, అంటే బీజేపీ అధికారంలోకి రాగానే ఏదైతే మొదటి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయో ఆ సమావేశాల్లో ఖచ్చితంగా కాగ్ రిపోర్ట్ను పెడతాము, అంతేకాదు ఏవేవైతే అవినీతి జరిగినటువంటి కేసులు ఉంటాయో వాటన్నిటిపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ను కూడా మూవ్ చేస్తామని చెప్పారు, సిట్ను దాఖలు చేస్తామని చెప్పారు.
సో వాటికి అనుగుణంగానే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటి నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చినటువంటి ఈ ఆదేశాలను ఇప్పటికే సచివాలయ అధికారులందరూ కూడా ఫాలో అవుతున్నారు. సో ఎప్పుడైతే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం పూర్తవగానే ఆ తర్వాత నూతన ముఖ్యమంత్రి ఢిల్లీకి ఏదైతే పదవి బాధ్యతలు చేపడతారు, అనంతరం మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు. సో ఈలోపు కేజ్రీవాల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి అంశం పైన మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టనున్నటువంటి స్పష్టత అయితే ముందుగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో కేజ్రీవాల్ను ఒకవైపు అంటే ఆయన ఓడించడమే కాదు, ఆయన చేసినటువంటి అవినీతి విషయంలో కూడా ఖచ్చితంగా మరోసారి జైలుకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని బీజేపీ స్పష్టం చేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. దేవి రాజు, ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పిన విధంగానే అవినీతిపై, అలాగే అక్కడ ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, వాటర్ స్కామ్ కావచ్చు, దీని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెడతామన్నట్టుగానే వీకే సక్సేనా రంగంలోకి దిగడాన్ని ఏ విధంగా చూడాలి? ఇక అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా దేవి. ఎందుకంటే నాట్ ఓన్లీ అటు లిక్కర్ కేసు, దాంతోపాటు ఏదైతే వాటర్కి సంబంధించినటువంటి కేసు, ఓవరాల్గా అంటే ఇప్పటి వరకు కేజ్రీవాల్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి సో నిన్నటి వరకు అంటే ఏదైతే అటు అతీషి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు, చివర్లో తను లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత తను ఇక ముఖ్యమంత్రిగా కొనసాగలేను, అతీషిని ముఖ్యమంత్రిగా పెడతాను, ఎవరైతే ప్రజలు ఓటర్లు ఢిల్లీ ఓటర్లు తీర్పు ఇచ్చిన తర్వాత తాను మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటానని చెప్పారు. సో అది ఇక నిజమయ్యే పరిస్థితి పోయింది. సో తను అక్కడ విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అటు ముఖ్యమంత్రిగా కాదు కదా, కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం కూడా కోల్పోయాడు కేజ్రీవాల్. ఎందుకంటే తను పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోయారు. సో ఈ నేపథ్యంలో ఇక ముందున్నటువంటిది మొత్తం కూడా బీజేపీ టార్గెట్. తను ఏ విధంగానైతే ఈ 10 ఏళ్ల కాలంలో ఢిల్లీలో సంస్కరణల పేరుతో కొత్త నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఆ తర్వాత కొత్త కొత్త ప్రాజెక్టుల కోసం చేసుకుంటున్నటువంటి ఒప్పందాలు కావచ్చు, ఢిల్లీ ప్రజలకు ఉచితాలు ఇస్తున్నానంటూ చేసినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా విచారణకు ఆదేశించేందుకు ఇక బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఫైల్స్ ను ప్రొటెక్ట్ చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అయితే కీలక ఆదేశాలు జారీ చేశారు. సెక్రటరియట్ నుంచి ఏ ఫైల్ కూడా బయటికి వెళ్లేందుకు అవకాశం ఉండొద్దు అంటూ ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు. దేవి ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని ఎల్జీ ఆదేశించారు. ఫైల్స్ అండ్ రికార్డులు భద్రపరచాలని తాజాగా ఆదేశాలు ఇచ్చారు. దీన్ని బట్టే ఈ 10 ఏళ్లుగా ఆ పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీసేందుకు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ నెక్స్ట్ మినిట్లోనే